చెప్పండి బ్రదర్, ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయింది. సో పథకాలు రావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు దీక్ష చేపడతా ఉన్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఆమన్గల్ ప్రాంతంలో రైతు దీక్ష అనేటువంటి దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు రామన్న ఇక్కడ విచ్చేశారు కాబట్టి రామన్న కూడా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రైతు పక్షాన రైతులకు గోస వినడానికి వచ్చినటువంటి రామన్నకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు నాది సాలార్పూర్ గ్రామం, కర్తాల మండల్. సాలార్పూర్ గ్రామానికి అందులో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి నేను తెలియజేస్తా ఉన్నా. రుణమాఫీ అనేటువంటిది 350 మందికి, ఇక్కడ 350 మందికి జరగలేదు. ఒక్క గ్రామంలో 350 ఇంటూ 2 లక్షలు వేసుకుంటే 7 కోట్ల రూపాయలు మీరు అప్పున్నారు. అదేవిధంగా రైతు భరోసాలో రైతులకు 1200 ఎకరాలు ఉంది మా గ్రామంలో. 1200 ఎకరాలకి 1500 చొప్పున అనుకున్న 1,80,00,000 రూపాయలు మీరు నా గ్రామానికి అప్పున్నారు. కౌలు రైతులు 400 నుంచి 500 ఎకరాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే వారికి 60 లక్షలు అప్పున్నారు. అదేవిధంగా ఎంజీ నరేగాలో ఉపాధి హామీ కూలీలకు కూడా వారికి 12,000 ఇస్తామన్నారు. 750 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వారికి 90 లక్షలు అప్పున్నారు. వరి సాగు 500 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. ఆ ఒక ఎకరానికి 30 క్వింటాలు అనుకున్నా కానీ 15,000 క్వింటాలు పండుతూ ఉంది నా గ్రామంలో. ఆ 1500 క్వింటాలు ఇంటూ 500 వేసుకుంటే మీరు ఎంత అప్పున్నారంటే 75 లక్షల రూపాయలు అప్పున్నారు. ఆ విధంగా రైతులకు మాత్రం 11 కోట్ల 5 లక్షల రూపాయలు అప్పున్నారు. ఆ విధంగా మహాలక్ష్ములకు ఒక్కొక్క లేడీస్కి 2,500 ఇస్తున్నారు. అదేవిధంగా అత్తకు 4,000 ఇస్తున్నారు. ఆ విధంగా మహాలక్ష్మి పథకం ఇది పెద్ద బోగస్ పథకం. 1,700 మంది మహిళలు ఉన్నారు. 1,700 ఇంటూ 2,500 వేసుకుంటే 43 లక్షలు. 43 లక్షలు ఇంటూ 15 నెలలు, ఇప్పుడు 6,45 లక్షలు నా సాలార్పూర్ గ్రామ మహిళలకు మీరు అప్పున్నారు. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అన్నారు, 2 లక్షల జాబులు అన్నారు. నాలాంటి యువత రోడ్ల మీద తిరుగుతూ ఉంది. ఈరోజు అశోక్ నగర్లో 13-15 కేసులు వేసేశారు. కుక్కను గుంజుకొని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా అనుకుంటే నిరుద్యోగ భృతి కూడా మీరు 4,000 ఇస్తామన్నారు. 15 నెలల నుంచి 4,000 చొప్పున మీరు ఇవ్వాలనుకుంటే ఒక్కొక్క విద్యార్థికి మీరు 60,000 చొప్పున అప్పున్నారు. ఆ విధంగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణలో. ఆ 40 లక్షల మంది నిరుద్యోగులకు ఇంటూ 60,000 ఒక్కొక్కరు చొప్పున వేసుకుంటే 2,40,000 కోట్లు, అంటే దాదాపు మన బడ్జెట్తో సమానం అంత అప్పున్నారు మీరు. ఈ విద్యార్థులతో కూడా GO-29 విషయంలో కావచ్చు, దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. SC, ST, BC మైనారిటీలకు ఇది చాలా అన్యాయం చేస్తూ ఉంది. దాంతోపాటు పాత జియో ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తారని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడున్న ప్రాంతంలో కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూములు గుంజుకుంటా ఉన్నారు, ముఖ్యంగా గిరిజన బిడ్డలదే భూములను గుంజుకొని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డి లగచర్ల కూడా ఎక్కడ లంబాడి బిడ్డలు ఉన్నారో, ఎక్కడ గిరిజన బిడ్డలు ఉన్నారో అక్కడ మేము ఒకే స్థావరంలో మా యొక్క భూములు ఒకే కుప్పగా ఉంటుంది కాబట్టి మీరు మా భూముల మీద కన్నెర చేశారు. ఆ యొక్క లగచర్ల ఇష్యూలో మీరు మాత్రం ఆనాటి నిజాం ప్రభుత్వంలో నిజాం ఏ విధంగా అయితే బిహేవ్ చేసిండో ఈరోజు అదే నయా నిజాంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదే అక్కడ తిరుపతి రెడ్డి ఉన్నాడు, తిరుపతి రెడ్డి కాసిం రజ్వీగా ఉన్నాడు. కానీ మా ప్రాంత కల్వకుర్తి, కర్తాల, ఆమన్గల్ మండలాలలో 4th సిటీ అని చెప్పి మభ్యపెట్టి ఇక్కడ కొండలరెడ్డి మీరు నయా నిజాముగా మీరేంటంటే కాసిం రజ్వీ కంటే గొప్పగా మీరు ఇక్కడ దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ దోచుకోవడానికి మా యొక్క లంబాడి బిడ్డల యొక్క భూములను తీసుకుంటే మా దాంట్లో నానుడి ఉంటుంది. సోటా బుక్లీ కార్యక్రమాన్ని చేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మీ యొక్క సీఎం వరకు మీ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అత్యుత్సాహంతో ఏదో ఒకటి చేయకూడదు. అధికారులు కూడా మీరు ఒక ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళాలి, వాళ్ళని సంజాయించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు భూములను లాక్కుంటామంటే మేము ఊరుకునేది లేదని చెప్తా ఉన్నాం. మీ యొక్క భూములు 600-700 ఎకరాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఇచ్చుకోండి. మీరు ఎవరికైనా రోడ్లకు ఇచ్చుకుంటారా, ఫ్యాక్టరీలోకి పెట్టుకుంటారా? అల్లుని కోసమేమో లగచర్ల, మీ తమ్ముళ్ళ కోసమేమో మా కల్వకుర్తి, కర్తాల, ఆమన్గల్ మండలాలు. ఇది ఎక్కడి న్యాయం? మా భూములు మీ పెత్తనమైంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా భూముల విషయానికి వస్తే మాత్రం
చోటా బుకులి అనేటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా రేపుతాం. చోటా బుకులి అనేటువంటిది ఏంటంటే కారం తర్వాత ఈ రోకలి ఆ రెండు తీసుకొని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తాడో ఆ ఊర్లో నుంచి తరిమి కొడతాం. ఇది మాత్రం నిజం. ఈ కర్తాల యొక్క ప్రాంతంలో నుంచి మాత్రం మిమ్మల్ని తరిమి కొట్టడం నిజం. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్లో చూసుకుందాం. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరైతే ఉంటారో వారిని తూచా తప్పకుండా వాళ్ళని అసలు ఓట్లే వేయకూడదు వాళ్ళని. అంటే ఈ స్థానిక ఎలక్షన్లో రసవత్తరంగా ఉంటుంది అనుకోవచ్చా? రసవత్తరం కాదు, ఒక సైడ్ ఉంటుంది. ఇది తెలుసుకో. నీ కాంగ్రెస్ పార్టీ కోసం బస్సుల్లో వెళ్ళి మేమే కదా తిరిగింది. మీ కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలో తెచ్చినాం. మీ కాంగ్రెస్ పార్టీని కూల్చి మీ పార్టీ అభ్యర్థాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఒక ఓటు కూడా వేయకుండా మేము ప్రతిరోజు మా అమ్మా నాన్నల కాలు పట్టుకొని అందరి కాలు పట్టుకొని మేము తిరుగుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది సంవత్సరం అయినా ఈ రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని ఇప్పటి వరకు ఏడాదిన్నర రోజుల వరకు ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలు ఇచ్చి 6 కాదు అరకోర గ్యారంటీలు కూడా అమలు చేయలేదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదు, ఒక దొంగ పాలన. ఇప్పటి వరకు నువ్వు రైతు బంధు అన్నావు, రైతు బంధు తీసేసి రైతు భరోసా అన్నావు. రైతు భరోసా కాదు, నీ రైతు ఎంత గోసపడుతుండో ఒక రైతుకు మాత్రమే తెలుసు. రైతుకు 15,000 ఇచ్చి ఇస్తానని చెప్పి 12,000 కాడికి వచ్చినావు. 12,000 కాడికి వచ్చినా ఆ 12,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు లేదు. ఒక ఆడపడుచు గిడంగా 2,500 రూపాయలు ఇస్తానని అన్నావు. 2,500 రూపాయలు లేదు. చారణ పైసా గిడంగా లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఆ 2 లక్షల రుణమాఫీ గిడంగా ఇప్పటి వరకు 10% ఒక 70% గిడంగా పూర్తి చేయలేదని ఈ సభాముఖాన్ని నేను తెలియజేస్తున్నాను. అసలు ప్రభుత్వం ఏమో ఇచ్చేసాము చేసేసామని మాట్లాడుతూ ఉంది, మీరేమో ఏం జరగలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అంతకంటే ముందు గత ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం 50,000 నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ భర్తీ చేయడం తప్ప ఇంకొకటి ఒక్క నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క నోటిఫికేషన్ గిడంగా ఇచ్చిన దాఖలాలో గిడంగా లేవు. ఏం చేసినావు నువ్వు? ఎంత కాడికి నిన్ను 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసినావు తప్ప ఒక్క గ్యారంటీలు గిడంగా హామీ చేయలేదు, ఒక్క గ్యారంటీ గిడంగా అమలు చేయలేదని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఏంటి ఎట్లా ఉంది అభివృద్ధి పరంగా చూస్తే ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి? ఎందుకంటే ముఖ్యమంత్రిగా తనే ఉన్నాడు, మంత్రులు తన కిందనే ఉన్నాయి. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎట్లా ఉంది? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వలసపోయిన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మళ్ళీ రిటర్న్ వచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వరకు తెచ్చిండు. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ అదే వలసకు పోతున్నారు. మరి దీంట్లో మనము సస్యశ్యామలగా ఉన్న మన మహబూబ్నగర్ జిల్లా ఇప్పటి వరకు అంత దగాకోరు పరిపాలన అలా పరిపాలిస్తుండు, రాక్షసానందం పొందుతుండు రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా ఇంకా చాలా చేసేటివి చాలా ఉన్నాయి, కానీ అన్ని మోసాలే తప్ప ఇంకా చేసినవి ఏం లేదు. కేసీఆర్ నువ్వు అంటే తిడతా ఉంటాడు, అంటే తిడతా ఉంటాడు. కేసీఆర్ అనే పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలవకుండా చేస్తా అని చెప్తా ఉంటాడు. ప్రజలు ఏమనుకుంటారు దాన్ని? ప్రతిరోజు కేసీఆర్ పేరు లేకుండా ఏ సభాగిడంగా పెట్టని పరిస్థితి ఆయనది. అంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టడమే తప్ప అదే దీనంగా మార్చుకొని ఆయన చేసిన పనులు గిడంగా ఒక్కటి గిడంగా లేవు. అదే మనకు వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ దందా. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో రియల్ ఎస్టేట్ దందా ఎలా సాగిందంటే ఆ దందలు గిడంగా అలాగనే పడిపోయినాయి. ఆ దందలు లేవు, ఏం లేదు. పాపం కోట్లల్లో పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు గిడంగా ఆ వెళ్ళలేని దుస్థితి గిడంగా మనం కళ్ళారని చూస్తూనే ఉన్నాం. మనం ఆ విధంగా కేసీఆర్ బయటకు వస్తే 119 కాన్స్టిట్యున్సీల ఖచ్చితంగా 100 సీట్లు గెలిపించుకున్న సత్తా ఈ తెలంగాణ ప్రజల మీద ఉంది. ఆల్రెడీ ఖచ్చితంగా 100% గెలుస్తాడనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. మేమైతే ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ ఏం మార్పు కోరుకుంటున్నారు? సారు మళ్ళీ ఏదో అభివృద్ధి పథకాలకు రావాలి, మళ్ళీ సార్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.
కేసీఆర్ సార్. ఎందుకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎందుకు నచ్చలేదు? ప్రజలను చూస్తే అర్థమవుతుంది కదా, ప్రజలను చూస్తే అర్థమవుతుంది, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాం బ్రదర్? రేవంత్ రెడ్డి పాలన సార్ ఇది రేవంత్ రెడ్డి పాలన కొడుతున్నా మీకు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత తిప్పలు పడుతున్నారు ఆయనకు అర్థమైతే లేదా? ఆయన ఎంతసేపు ఆయన రియల్ ఎస్టేట్ తప్ప ఆయనకు రాజకీయం తెలియదు. ఆయనకు అనవసరంగా అందరు తెలివి తక్కువ అయ్యి చేసిన ఆయనకు తప్ప ఈసారి ఇప్పుడు రీ ఎలక్షన్ పెడితే ఆయన ఒక ఓటు గిట్ట కొట్టలేడు ఆయనకు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఓటు తప్ప వేరే ఓటు పడనే పడదు ఆయనకు సీఎం అని చెప్పడం మాకు సిగ్గు తక్కువ ఉంది. వీడికి రావడం కేటీఆర్ సార్ ఉన్నాడు, కేసీఆర్ సార్ ఉన్నాడు, ఎట్లా ఉండి పాలన పాపం ప్రజలు ఎంత మంచిగా ఉండే. ఇప్పుడు ఎట్లున్నారు పరిస్థితి అందరూ? ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాల దాకా ఆయన ఉంటే చచ్చిపోతారు జనాలు అందరూ, రైతులందరూ చచ్చిపోతారు. రైతులు అనేదే ఉండరు, ఎవరు ఉండరు, చచ్చిపోతారు అందరూ. ఏం చేసిండు ఆయన 1 year లో 16-17 నెలలు అవుతుంది. ఆయన ఏం చేసిండు? ఆయన 16 నెలలు ఏం చేసిండు? ఆయన ప్రజలకు ఏమైనా వేసిండు? ఆయన 16 నెలలు అయింది, 16 నెలల్లో ఏమైనా వేసిండా? ఏం గ్యారంటీ అమలు చేసిన? ఒక్కడికి అమలు చేయలేదు సార్. బస్ తప్ప ఏమి లేదు. రేవంత్ నా పెళ్లి లేచిపోయింది, బస్ అని ఏడిపోతే నా పెళ్ళ రేవంత్ రెడ్డి నా పెళ్ళ తెచ్చుకు పెట్టాలి. ఫ్రీ బస్ పోయింది, ఎక్కడ పారిపోయింది, ఎవడు ఏం అడగాలి? నా పెళ్ళ నాకు కావాలి, రేవంత్ రెడ్డి తెచ్చి పెట్టాలి. తెలంగాణ ఎక్కడ పోయింది తెలియదు, పోయింది. నేను ఫీవర్ కాంగ్రెస్ కానీ తరిమి కొడతా రేవంత్ రెడ్డి, ఊపిస్తా రేవంత్ రెడ్డికి. నా ముందు రమ్మను పిక్కోని తింటా, పిక్కోని తోడ పులి తింటా రేవంత్ రెడ్డికి. ఏం చేసిండు? మొత్తం ముంచిండు, 2 కోట్ల అప్పు చేసిండు, 2 లక్షల. ఏం ఎవరికి ఇచ్చిండు? ఒక పారా మట్టి కూడా తీయాలి మట్టి. అలా మామకు కొండారెడ్డి పనులు 150 కోట్లు ఎవరికి ఇచ్చిండు. గర్మాన్ని మొత్తం ఇవ్వాలి. ఆడు కొండారెడ్డి పక్క ఓటు పెట్టడానికి ఆ ఊళ్ళో ఎందుకు ఇస్తాడు 150 కోట్లు? మంచి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు. ఫ్రీ బస్ ఎవరికి అవసరం? ఉద్యోగాలకు అవసరం. మా నష్టమే జరుగుతుంది. ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు, అభివృద్ధి జరగాలి. ఆ మంచి మొగోడు అంటారు. కోడంగల్లో 1000 కోట్లు ఇచ్చిండు. ఎవరి సొమ్ము? మా సొమ్మే కదా. ఎవరు శివుడు ధీరుడు పులి మూలి మాత్రం పిక్తా కొడుకు గారికి. సారీ పక్క అడవిగలు వచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ పాముజ్గలు బయలు తేరిండు. ఎవరు చూస్తారు? ఇప్పుడు చూస్తాం రేవంత్ రెడ్డికు. కల్వాకర్ది గడ్డ మీద 0 వస్తాయి సర్పంచులు కొడుకోనికి. గెలవరు, ఒక్క కూడా గెలవరు. పులి బిడ్డ పిల్లి అయితే ఇప్పుడు చూపెడతారు. ఇప్పుడు రామన్ను రేవంత్ రెడ్డి మనిషే. ఇప్పుడు కొడతా కొడుకు ఇప్పుడు రామన్నానికి రేవంత్ మనిషే. మాకేతర పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టి టీడీపీ తేవాలి చేస్తుడు కొడుకాడు. టీడీపీ బాబు రావాలంటుడు. అయితే వెళ్ళేవానికి పక్కా కొడతాం. నాకేంత మోసం, వేరే వాళ్ళు ఏంటో మోసం చేయరు. 5 లక్షలు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డికి. భర్త 28 రాష్ట్రాలు తిరిగిన నేను. 5 లక్షలు ఖర్చు పెట్టిన. 5 లక్షలు పక్కా. ఎందుకు? కాంగ్రెస్ రావాలి, రేవంత్ రావాలని. మాకే పూలు పెట్టిండు. మేము పెట్టా రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ రామ్మోహన్ నా నెంబర్ కూడా ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. ఇప్పుడు చూసుకోవాలి. 2018 నుంచి కాలింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచి కూడా. బిచ్చు నాయక్, కల్లకుర్తి గడ్డ, నారాయణపూర్. బిచ్చు నాయక్ పడతాడు. ఎందుకు భయం? చంపుతాడు. ఇంకేం చేస్తాడు? ఒక్కరిని చంపుతాడు. 4 కోట్ల జనాలు చంపుతాడా? రామోహన్ ఇప్పుడే పోతానికి మంచి చేస్తా అనుకున్నాం. మొత్తం మా ఎస్టీ వాళ్ళు వేసి ఓటించారు. 25 లక్షలు ఇస్తామన్నాడు. 25 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అందుకోసం జనాలు నమ్మిర్రు. గుంజుతుండు. మా అడుగులు 150 కబ్జా చేస్తుండే. ఇప్పుడే దొంగ రేవంత్ రెడ్డి దొంగ. 420 హామీలు ఇవ్వలేదు. ఎంతసేపు ఉన్నా ప్రజలను మభ్య పెడుతుండు. జనాలు మూసపోయి ఓట్లేసారు. వచ్చేసారి కంపల్సరీ పండుగ పెట్టి తొక్కుతారు జనాలు. ఇది మాత్రం 100 పక్క. కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యం లేదు, దొంగల రాజ్యం అనా ఆయనే చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యంలో దొంగ రాజ్యం అని ఒకప్పుడు ఆయనే చెప్పిండు టీడీపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు అన్ని చెప్పినా మాటలు బంద్ అయినా. ఎంతసేపు ఉన్నా మంత్రులకేమో కమిషన్ అప్ప చెప్పిండు. నాకు కావాలి సీఎం సీటు, 5 ఏళ్ళు నేను సీఎంలో కూర్చోవాలి. గదొక్కటే డిసైడ్. మంత్రులు ఏమో కమిషన్ దోసుకుంటారు. ఆయన మాత్రం సీఎం సీటు ఢిల్లీ చుట్టుముట్టు తిరుగుతున్నాడు. ఇంతకుముందు కేసీఆర్ పోయినప్పుడు ఎవరమ్మని సొమ్ము అన్నాడు. మరి ఇప్పుడు ఆయన 32 సార్లు ఇప్పటికి ఎవరమ్మని సొమ్ము పోతున్నాడు. పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గలేదు చెప్పాలి. ఆయన కూడా ఇదే సీతక్క, ఇదే తిన్మార్ మళ్ళీ అందరూ అన్నారు. కేసీఆర్ ఇంట్లోకి పోతున్నాయి అన్నాడు. ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోతున్నాయా, లేకపోతే ఎవరు అత్తారింట్లోకి పోతున్నాయా చెప్పాలి కదా. దానికి సమాధానం జనాలు ఖచ్చితంగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లా
ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేపు గ్రామంలో తిరగబాడి కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మన కార్యకర్తలు కొంచెం ఓపికతో ఎవరు అంటే కేసీఆర్ చెప్పిండు, ఇప్పుడు కూడా ఆయన భయపడుతుండు, ఎలక్షన్ పెట్టడానికి భయపడుతుండు. ఖచ్చితంగా చెప్తున్నా అన్న, దగాకోరు సీట్ ఎక్కిండు. వాడు చెప్పేటువంటి దగాకోరు మాటలు, నిజాయితీ మాటలు ఒక్కటి లేవు, అన్ని దగాకోరు మాటలు తప్ప వేరే ఏం లేదు. ప్రజాపాలన అన్నారు, ప్రజలకు పాలన చేయాలి. నువ్వు నోటిఫికేషన్ ఇస్తాను, ఏది ఇవ్వలేదు. మా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ వచ్చి నువ్వు బీఫామ్ వాళ్ళ చేతికి అన్ని కేసీఆర్ ఇచ్చినా, కేసీఆర్ పెట్టేవి. ఈ రోజు మా నాగర్ కర్నూలా మర్రి జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజ్ తెచ్చిండు. ఇప్పుడు అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుండే, తెచ్చిన పాట రాపించుకున్నాడు. మేము చేసిన దానికి మేము ఎవరో పిల్లలు అంటే నేను వచ్చి తనని ఒప్పుకుంటున్నాను. కాంగ్రెస్ ఉన్న ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. వాస్తవం చెప్తున్నా, మర్రి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు అన్ని వచ్చి కొబ్బరికాయ ఒకటి ఓపెనింగ్ చేసుకుని నార్కల్లా. అదే సీఎం కూడా ఏదైతే కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులు చేసిండో దానికి కొబ్బరికాయ ఒకటి ఓపెనింగ్ చేసుకుని పోదు, నేను చేసిన అని చెప్పి గప్పాలు అవుతుండు. అదొక్కటే అన్న. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ చేసిన ఇప్పుడు కేసీఆర్ చేసినంత ఇంట్లో ఆయన దాంట్లో ఒక చారణ భాగం అంటే చేయలేడు. ఎందుకంటే ఈయన పాలన గురించి అవగాహన లేదు, ఆలోచన లేదు. గతంలో మంత్రి పదవికి మంత్రిగా ఇక చేయలేదు కాబట్టి ఈయనకు అవగాహన లేదు. సీఎంకు 0, అసలు పనికిరాడు. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. 420 హామీల ఒక్కటిగా ఏ విధంగా ఒకటిగా సక్సెస్ కాలేదు. ఒక ఫ్రీ బస్ ఇస్తే అయిపోయినా, ఫ్రీ బస్ ఇస్తే కన్వై ఎవరు కాలే, కన్వై చేయాలి కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారు అన్నాడు. ఆయన ఏం చెప్పిండు, కళ్యాణ లక్ష్మి ఇస్తే అయిపోయినా తులం బంగారు ఇవ్వాలి అన్నాడు. ఏది తులం బంగారు నేను ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి అది లేదు, తులం బంగారు తీసుకొచ్చి ఇస్తాడు. అది ఇది ఇవ్వలేదు. రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బీమా లేదు. రైతు కరువులకు పైసలు ఇస్తున్నాడు, అవి లేవు. ఏమి ఒక్కటి ప్రతిదీ 0. రైతు భరోసా లేదు, ఏది లేదు. ఆడలకు పెన్షన్ 2500 ఇస్తున్నాడు, కోడలంటే 2500, అత్తకు 24,000 రూపాయలు ఇస్తున్నాడు, ముసలి వికలాంగులు 6,000 రూపాయలు అన్నాడు. ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇయ్యలే. అవి తోని కాని పని దొంగ హామీలు చెప్పి ఏదో రకంగా మొండిగా గద్దెని ఎక్కాలనే కాన్సెప్ట్ తోని ఉత్త హామీలు ఇచ్చి గద్దెని ఎక్కిండు తప్ప ఆయన దీనికి 0 పనికిరాడు. ఒక సీఎంగా ఎలిజిబుల్ కాలేడు, కాడుక ఆయనతో కాని పని. 10-15 ఏళ్ళు కాదు కదా, ఈ 5 ఏళ్ళు కంప్లీట్ ఉన్నామనండి. ఆ 10-15 ఏళ్ళు కాదు కదా, ఈ 5 ఏళ్ళు కంప్లీట్ ఉన్నామంటే ఉంటే సరే. వాళ్ళ ఐక్యత లేక వాళ్ళే కొట్టు పెట్టుకుని దిగుతారు. అసలు ఇంకా కాబోయే 3 ఏళ్ళలో ఏముంటో చూడండి. ఆయన దిగిపోతారు, ఆయన అంటకూడదు. ఆయన దింపుతారు, వాళ్ళే ఎవరు కాదు, వాళ్ళే దింపేస్తారు. వాళ్ళే దింపేస్తారు, వాళ్ళ పార్టీలు వాళ్ళే దింపేస్తారు. ఎవరు వీళ్ళని కాదు, వాళ్ళ పార్టీలు వాళ్ళే దింపేస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలన అట్టుంది, ఆ విధంగా ఉంది. పరిపాలన లోకం ఉంది, లోపం. ప్రజా పరిపాలన అన్నాడు, ప్రజావతకే పాలన అన్నాడు. ఏది ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగగా గ్రామ పంచాయతీ మీటింగ్లు పెడితే ఉత్తవేనా అవి అని ఆయన ఏం చెప్తున్నా? మన వాళ్ళకి ఇల్లు వస్తాయి, మళ్ళీ వేయినది. ఇది ఆ పాలన? అందరు కలుపుకొని పోవాలి, ఇదేనా పాలన అనేది? ఈయనకు పాలనకు పనికిరాడు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు ఇవ్వాలంట, కాంగ్రెస్ లీడర్లకి ఇల్లు ఇవ్వాలి. వాళ్ళ చెప్పిన రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, వచ్చిన ఇల్లు ఇవ్వాలి. ఈ వాళ్ళు ఇచ్చినా కాదు, మేమే ఇవ్వాలి, మేము సిగ్నేచర్ చేసి సంతకం పెడితేనే అవుతుందంట. అంటే మరి కనుమలు ఎక్కడ పోవాలి? అంటే ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే చేస్తే అందరికి సమానం కదా, అందరు వేసిన వాళ్ళు ఏమో అందరూ ఉంటారు కదా, అందరూ వేయాలి కదా, అందరూ వేసిన. మరి ఒకరికి అంటే ఎట్లా? సీఎం అంతే. రేవంత్ రెడ్డి 0 న్యాయాలజీ, అసలు న్యాయాలజీ లేదు ఆయనకు. న్యాయాలజీ గుంపు మేస్త్రి, ఆయన ఒక గుంపు మేస్త్రి లేక దేనికి పనికిరాడు. గుంపు మేస్త్రి లేక ఏమన్నాడు ఆయన? గుంపు మేస్త్రి ఏముందా? సీఎం అంటే ఏముంది? గుంపు మేస్త్రి లేక ఎక్కియాలి, అందరూ కూడా పందులాలండి. ఈయనదుగా అదే పాలన. అంటే గుంపు మేస్త్రితో సమానం కలిపినట్టే. గుంపు మేస్త్రి అంటే దానికి చదువు సంఖ్య అక్కర్లేదు, ఏది అవసరం లేదు. మోటోడైనా పోయి చేయొచ్చు అది, కానీ దానికి దీనికి శాంతి తెలియదా? ఆయన చేసినవన్నీ, కేసీఆర్ చేసినవన్నీ హామీలన్నీ నీ మొత్తం నామరూపం లేకుండా చేస్తున్నాడు. చేస్తాడా? ఈయన చేయగలుగుతాడా? కేసీఆర్ నీళ్ళు తీసుకొచ్చిండు, అవి అమలు చూతా చేయవని అని, అవిని చేయవని ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బంద్ చేయది, అది బంద్ చేయండి. కేసీఆర్ ఇప్పుడు కొత్త మన కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిండు, అవి జిల్లాలు బంద్ చేయండి. కొన్ని ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు చేసిండు, అవి బంద్ చేయండి. అవి బంద్ చేసి నీకు కొత్తగా నువ్వేం పెడతావు పెట్టుకుంటో తెలుస్తుంది. అప్పుడు తెలుస్తా కానీ నువ్వేం అమలు చేస్తావు, అప్పుడు అమలు అప్పుడు నువ్వేం తెలుస్తావు. నువ్వు అవి అన్ని 0 చేసిన తర్వాత నువ్వు ఆయన నామాలు లేకుండా అయితే నువ్వు వేయి, అప్పుడు తెలుస్తుంది నీకు. కానీ మా కల్లిపొల్లి మాటలు చెప్పి కబుర్లు చెప్పి గద్దెనెక్కినంతనే మనగంతనం కాదు ఇది. అసలు సిద్ధరామ ఊళ్ళో ఎక్కి సీఎంగా అయినా నువ్వు ఒక కాన్స్టిట్యూన్సీ ఇంటికి ఇంటికి 2 ముగ్గురు ఇలా మొత్తం వల్ల అందరూ నిన్ను తిట్టిన సీఎం మాటలు అయితే ఎవరిని ఇదివరకు అయితే బాగా మాకు 46-47 ఏళ్ళు ఒక్క నీ పోరుకు ఎవరిని తిట్టలే. ఈ పోరు అంతగా తిట్టిరు. ఇంటికి ప్రతి విలేజ్లా 7 కన్నా పోతే ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ అయిపోయినా అని 0 వీళ్ళకి ఏమి రావు, టికెట్లు రావు, సీట్లు అది రావు. ఎందుకంటే వీళ్ళ పాలన అట్లుంది, ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు తిట్టుకవే ఉంది.
రైతులను మొత్తం గోసపుచ్చుకుంటున్నాడు. రైతులను వాళ్ళకు బోనస్ 500 ఇస్తున్నా అవి లేవు, రైతు బంధు ఇస్తున్నా అవి లేవు. ఇన్నేళ్ళ నుంచి వేస్తా పోయి రేపు వేసుకో ఇన్న వేస్తావు రేపు రేజు రేపే ఓశ్రీ రేపు అంటే రోజు రేపే ఉంది. ఏ 3 ఎకరాలు 2 ఎకరాలు వేసి నేను 5 ఎకరాలకి 4 ఎకరాలకి వేసిన అంటే వేసి ఎవరికి వేసిండు? ఎవరికి వేయలేదు. మాకు అందరికి భూములు ఉన్నాయి కానీ ఎవరికి వాళ్ళలేదు. ఎకరం పడితే పడేటనా 10 గుంటలు పడితే పడేటనా ఎవరికి పడ్డాయి? 2 లక్షల రుణమాఫీ వేస్తున్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఏమి వేయలేదు. రుణమాఫీ లేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీగా లేదు. ఎవరు చేయలేదు, కానేలేదు. 1 లక్ష రూపాయల వరకే అయింది, 2 లక్షల రూపాయలు కానేలేదు. ఇవాళ కోరి నిన్ను కోరి తెచ్చుకోరు కాంగ్రెస్ అని. వీళ్ళకి అందరికీ బుద్ధి చెప్పినట్టు జనాలకి ఇటంగా తెలుసుకొచ్చింది. మీ కార్యకర్త మీ లీడర్ అందరి ఇటంగా చాలా మందికి విసుకొచ్చింది. తెలిసింది ఎందుకంటే అంటే నాకు అరే కాంగ్రెస్ వస్తే ఏదో చేస్తాను అనుకున్నాను కానీ చేదురు అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ రావాలి, సీఎం కావాలి, మళ్ళీ మన బతుకులు మారాలి. చదువుకున్న పిల్లలకు నౌకలు రావాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఇవాళ కేసీఆర్ వేసిన నౌకలు తీసుకొచ్చి ఈయన వేసుకొని నేను వేసిన మీద కాదు, తప్పు అది. ఈయన ఒక్కడు గెలిచి 14 ఏళ్ళకి వస్తే ఒక్కడిగా కాలేదు, వర్క్ చేయలేదు, ఒక నౌకటంగా లేదు. ఆయన వేసినాయి, ఆయన దాంట్లో ఎగ్జామ్ రాసినాయి, పిల్లలు నౌకలు వచ్చినాయి కానీ మేము ఇచ్చినాం అంటున్నది తప్పు. ఈయన పరిపాలనకు పనికిరాడు. ఆయన వేసిన ఈయన వేసుకునేది కాదు, ఈయన అకౌంట్ వేసుకునేది కాదు. స్వతహాగా ఈయన ఇచ్చినాక ఏం వేసిండు చెప్పండి ఫస్ట్. ఈయన వచ్చినాక ఏం వేసిండో ఒక్కటి కాకుండా ఒక్కటి ఏ ఒక్కటి చేయలేదు. చిన్న రోడ్లు ఇట్లా ఏ విధంగా చేయలేదు వరకు. రేవంత్ రెడ్డి పాలన ఏం బాగలేదు అసలు. టకీ అని 26 తారీఖు నాడు ఏది మన జెండా వంద అన్నాడు, ఆ రోజు అన్నాడు టకీ అన్నాడు. అసలు ఎక్కడ పోయి టకీ ఉన్నదా? టకీ సార్ పరిపాలన చేయడానికి వస్తలేదు ఆయన. వేస్ట్ అంటే వేస్ట్. కేసీఆర్ గారు గురుకులలో మంచి అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏడ ప్రైవేట్ కట్టని కూడా అట్లా చదువులున్నా కానీ ఇప్పుడు పిల్లలకు అసలు తాగనికి వాటర్ లేవు, నెలలు పడుతుంది. స్నానాలు చేయడానికి వాటర్ లేవు, అసలు వాటర్ గతి లేవు. అవస్థ పడి ఫుడ్లో పురుగులు అయ్యి పిల్లలు చాలా అవస్థ పడుతున్నారు. గురుకులాల స్కూళ్ళలో కానీ ఎక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ పరిస్థితి మొత్తం అట్లే ఉంది. ఈయన వచ్చిన తర్వాతనే అట్లా అయింది. ఇంతకుముందు మంచిగా ఉన్నది, పిల్లలు చర్చశామలంగా ఉన్నారు. ఈయన వచ్చినాకనే మొత్తం వాటర్ కనీసం తాగనీకి అలా స్నానాలు నెలలు పడుతుంది. ఏడలేదు ఇందిరాగాంధీ చెప్పుకొని బతున్నాడు అంతే. ఏం చేసాడు? ఇందిరాగాంధీ మంచి ఎందుకు చంపారు? రాజీవ్ గాంధీ మంచివాడు ఎందుకు చంపారు? 60 ఏళ్ళు చేసి ఏం చేసిరా? ఏం చేయలే. మంచోళ్ళు వాళ్ళు. నువ్వు మొన్న పోయినావు, నువ్వు కాంగ్రెస్ వాడు తెలుగుదేశం నుండి మొన్న పోయినావు. మొన్న పోయి ఇప్పుడు ఇందిరమ్మ పేరు చెప్తున్నావు. టీడీపీలో ఉన్నాడు. కాంగ్రెస్ మంచిగా ఉండదు, మంచిగా పోయాడు, మంచిగా ఉండదు. ఆడే రేవంత్ రెడ్డి ఆడు మొత్తం జైలు చేశాడు సరే కానీ ఆడు అని అమ్మ మంచిగా చేస్తున్నాడు. ఏమన్నా అంటే తీపులు పెడతా, పోలీసు కట్టిస్తా, అది ఒకటే ఉండదు దానికి. ఈ జనాన్ని మొత్తం పట్టిస్తాడు ఆడు. మొత్తం ఇచ్చిండు, మొత్తం ఇచ్చాడు ఆడు. ఏడిచ్చాడు ఒక్కడి కూడా లేదు, ఒక్కడి కరెక్ట్ లేదు. కేసీఆర్ కిట్ ఇచ్చిన తప్ప ఏం లేదు. కేసీఆర్ కిట్ ఇచ్చింది ఆయనే కరెక్ట్. కేసీఆర్ కిట్ సారు. ఇప్పుడు దవాఖానలకు పోతే ఇప్పుడు హాస్పిటల్కి పోతే అది బంద్ అయింది. ఇప్పుడు కాన్పులు కాడ అది బంద్ అయింది. ఇప్పుడు ఏమి చేశారు? ఆయన ఇచ్చింది ఏడు కట్టినా కేసీఆర్ కిట్టే కరెక్ట్. అది ఎవడు చేసినా కేసీఆర్ కిట్ తప్ప ఇంకెవడు లేడు. అది కేసీఆర్ పక్క. ఎన్ని అయినా కేసీఆర్ తప్ప ఇంకెవడు రావద్దుగా. తెలంగాణ 2 ఎకరాలు కూడా తాకు రైతు బంధు పడలే. దీనికన్నా వేస్ట్ ముఖ్యమంత్రి ఎవరు లేడు. వెస్ట్ బతుకు వెస్ట్ బతుకు మనకు ఒక్క ఎకరాలకు రోజు రైతు. అరే ఒకటి ఇడు రుణమాఫీ రైతు బంధు వేసి అంటుడు కదా. బ్యాంకు తాను తీసుకుంటే బ్యాంకు తాను లెక్క తీసుకోవాలి. బ్యాంకులు లేవా చెప్పరా? మరి పడ్డాయంటే మేము మళ్ళీ వస్తారు పోతామా? రుణమాఫీ చేయలేరు, రైతు బంధు చేయలేదు, ఏది లేదు. అయిపోయింది ఆయన పని, అయిపోయింది ఆయన పని. ఏం లేదు ఇంకా అయిపోతుంది. ఏం లేదు. ఆ స్థానిక ఎన్నికలు ఇప్పుడు పెట్టాడు, ఇప్పుడు క్యాన్సల్ చేసిండు. చెప్పు తీసుకో.
కేసీఆర్ పెద్ద మనిషి, రేవంత్ రెడ్డి పెద్ద మనిషి, కేసీఆర్ ఏజ్ ఎవరికి ఎక్కువ ఉండదు? కేసీఆర్ కు ఉండదు, ఎవడు ఉండే కేసీఆర్ కు ఉండదు, రేవంత్ రెడ్డికి ఉండదు ఆ ఏజ్. నువ్వు ఎంత పెద్ద మనిషి అనే వాడు ఎంత తప్పు చేసినా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాడు. ఏడ పెద్దోడు మన కబుర కూర్చోడాడు, మాకు 70 ఏళ్ళు ఇవ్వాల, 70 ఏళ్ళు మాకు ఇవ్వాల, ఏది ఇస్తలేడు, మంచి చచ్చకాలం ఉండదు ఇప్పుడు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ నా కొడుకు అంత తప్ప ఏలాడు, వాడు ఏమైనా మందు ముస్తకి కూడా తగ్గిండు. ఇప్పుడు మాకు రైతు బంధు చేస్తాడు, రైతు బంధు వేయలేదు, కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. ఏమేసి సార్ ఆయన సార్ ఇప్పుడు ఆయన ఏం వేయలే, ఏదైనా మా ఉంటేలే కూడా ఆడు మమ్మల్ని చూపించి అవుతున్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? కేసీఆర్ ఉన్నాగా ఇంకో మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు, కేసీఆర్ కేటీఆర్ ఉన్న రోజులు మాకు బాగుపడ, మేము మంచిగా ఉండేది మేము. కానీ వాడు ఇల్లు ఇచ్చిన ఆయన మాకు బాగుపడి చేసిన, మాకు మంచి చేసిన ఆయన. ఎందుకు కేసీఆర్ కేటీఆర్ మాకు మంచి ఒక దేవుడు ఆయన, మాకు అనొద్దు, మనకు మంచిగా ఉండే మాకు. సార్ రేవంత్ రెడ్డి వాడు ఏమైనా మమ్మల్ని ముంచుతాడు వాడంతే, దొంగ కాడు, దొంగ నా కొడుకు వాడంతే, ఎంత ముంచినా పెద్ద దొంగ నా కొడుకాడు. అవును సారు, వాడు ఆ రోజు మాకు రైతు బ్యాంకులు అప్పించినాయి మా భూమి పెట్టుకొని, వచ్చినప్పుడు వాడు ఒక్క మాట అన్నా కనీసం రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాడు, 2 లక్షలు చేస్తున్నాడు. ఒక్క మాట కన్నా సమాధానం ఉంది అలా. 2 లక్షలు చేసి కార్డు కట్టాలి అంటున్నా, కార్డు ఎందుకు కట్టాలి? నా పైసలు నా భూమి పెట్టుకొని బ్యాంకులో అప్పించుకున్నా. అడు కార్డు కట్టి ఇంత మంది ఉంటే కనీసం ఇయ్యాలి, రేపు 4 ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతా కార్డుకి ఎక్కుతారు. కార్డుకి ఎక్కితే కార్డు పెట్టాలా? నా భూమి పెట్టుకుని కార్డు కట్టాలి, కార్డు కట్టి రుణమాఫీ 2 లక్షలు దాటినాయని నీకు రుణమాఫీ చేయకుంటుంటే ఇది పద్ధత? అది పద్ధతేనా? అసలు నీకు చేత కూడా గద్దె దిగు, నీ చేత కూడా చేతలు ఎక్కుతాడు. శారగా కొడుకు ఎందుకు ఇంత మంది పర్సన్ చేయనుక? అరే పెడతాంటే ఆశపడి ఇప్పుడు గల్ల పెడతాంటే అంత జనమే కావడరు, ఎందుకంటే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పని చేస్తే ఒక ముందుకు వచ్చారు 10 మంది, సరే అందరికి పెట్టలేవు కానీ పెట్టేవారికన్నా ఖచ్చితంగా 10 మందికి ఖచ్చితంగా పెట్టు. అందుకని చెప్తాను. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు రుణమాఫీ ఒక్కొక్కరికి ఒక తిరిగేలే, కొంతమందికి వస్తుంది కానీ రైతు బంధు పడితే ఇంతవరకు రైతు రుణమాఫీ మటుకు చేయలేదు. ఎందుకంటే మరి మనం జనం మోసపోయినాం. ఎవరు జనం మోసపోయారు. ఇప్పుడు ఎలా ఏం కాదు, కాలుజారి కింద పడడం కానీ లేకపోతే సరిపోతుందా? అందుకని ముందు తెలియక సరే ఎప్పుడు ఒక పార్టీ ఉండకూడదు అనుకున్నారు జనం కూడా ఎప్పుడు ఒక పార్టీ ఉండకూడదు అనుకున్నారు. సరే గెలిపించారు. నీ మాట మీద ఉండు, నువ్వు ఎందుకను జనం ఎప్పుడు ఒక పార్టీ ఉండకూడదు, పద్ధతి అది. సరే గెలిపించారు, సంతోషపడవు. దాన్ని నువ్వు రేపు నిర్ణయం చేసుకో. కాక ఇంకా 10 ఏళ్ళు మంచి రైతులకు మేలు చేసి ఇంకా 10 ఏళ్ళు దానికి ఓకే అనుకుంటావు. నువ్వు ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి కనీసం ఆయననే ఇయ్యాలని గొలపెట్టావు, రేపు గొలపెట్టావు. ఎక్కడ అంటే కుండలు ఖాళీ అంట, కుండలు ఖాళీ. మరి ఎందుకు ఆ కుండలు ఖాళీ తెలియదా? తెలియనప్పుడు ఎందుకు అయితే కుండలు ఖాళీ కాకుండా ఓ తాత ఆస్తి ఉంటుంది, తండ్రి అమ్ముకుంటాడు, తండ్రి కొడుకు అమ్ముకుంటాడు, కొడుకు ఆస్తి మనం అమ్ముకుంటాడు. మరి ఖాళీ కాదా? అయితే ఆడ కూడేసి పెట్టి ఇస్తే అప్పుడు కొప్పు పెట్టుకొని తింటావు అన్నట్టు. అదేనా పద్ధతేనా? ఇది చేసే పని ఏదైనా సరే చక్కగా చేసుకో. నువ్వు ఇంకా 10 ఏళ్ళు దానికి మేము సంతోషిస్తాం, అట్లా అంటున్నా. కానీ చేసే పని చేయి. ఒకటి సార్, రేవంత్ రెడ్డి చెప్పింది నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రతి గుడి కాడ దేవుని గుడి కాడ ప్రతి గుడి కాడ ప్రమాణం చేసి నేను 2 లక్షల రుణమాఫీ చేసేసినానని చెప్పి ఒట్లు తిని ఇప్పటి వరకు దేవుళ్ళనే మోసం చేస్తుండు రేవంత్ రెడ్డి. ప్రజలను మోసం చేయడా? నేను రుణమాఫీ చేసేసిన హరీష్ రావును నువ్వు రాజీనామా చేయి అని చెప్పి మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి దేవుళ్ళనే మోసం చేస్తుండు. జనాలు ఎంత ఆయనకు, జనాలు మోసం చేయడం ఎంత? ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ బ్రాండు ఈ 10 సంవత్సరాలలో ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండే తెలంగాణ. ఈయన వచ్చిన 15 నెలలకే మొత్తం హైడ్రా అని చెప్పేసి అంత పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టి అంతా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళందరినీ ఖతం చేసేసిండు. ఇలా హైదరాబాద్ బ్రాండు టోటల్ డ్యామేజ్ చేసేసిండు ఈ 15 నెలల్లో. మళ్ళా ఆ ఇమేజ్ రావాలంటే ఇంకా 20 సంవత్సరాలు కావాలి. అన్నీ బోగస్ మాటలే, అన్నీ మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకొని పాపం ఆడపిల్లలకు స్కూటీ అని
ఆడవాళ్ళకి 2500 నెలకని చెప్పేసి అత్త మామలకు ముసలోళ్ళకు 4000 పింఛన్ అని ఈ రకంగా ప్రజలను మోసం చేసి అందరినీ ఈరోజు తెలంగాణలో ప్రతి వర్గానికి అడిగినా టోటల్గా క్లోజ్ చేసేసిండు ఈ రేవంత్ రెడ్డి. ఒక్కటే మాట, దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళనే మోసం చేస్తుండు. ఇది ప్రజలను మోసం చేయడానికి ఆయనకి ఎంత ఇది కాదు. ఆయన మాయ మాటలు విని ప్రజలం అందరము ఓట్లేసి ఆయన గెలిపిస్తే ఆ ప్రజల్ని నిండా ముంచి ఈరోజు కథం పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎట్లుంది నిజం చెప్పు, అసలు ఎట్లుంది పాలన రేవంత్ రెడ్డి? ఏమనుకుంటారు జనాలు? ఈ రేవంత్ రెడ్డి పాలన ఈ ఏడాదా నేను వచ్చి 10 ఏళ్ళు వెళ్ళిన ఏమేం చేసారు, ఈ ఏడాది ఎంబడి అయితే నేను ఏమేం చేతు? అరే నేను కూడా చేస్తా, నేను చేయనా? నేను నా మాట నిన్నుండ్రి, నేను కూడా చేస్తా. నేను కూడా అమ్మాయి కుట్టినా, నేను మంచి తెలుగులోని, నేను మంచి నీతిమంతుడని, నేను కూడా మంచి ప్రజలలో తిరిగినోని, చిన్నప్పటి సంది ఎదిగినా, ఆడ చదువుకున్నా ఈడ చదువుకున్నా, నేను పేదోని, మీ పేదలకు మంచిగా చేస్తానే వచ్చినా అని మాటలు అయితే మంచిగా చెప్తుండ ఆయన. ఇక మరి ఆ టైం ఇక చేతలు అయితే లేవు. ఇంకా మరి ఏమైతే రేపు కానీ ఇంకా మరి మా జరసేపు పొగడాలి కదా. మాది కాయనే కలకుర్తి పక్కన ఉంటుంది. ఇప్పటికైతే మాకేం లేదు. ఆయన ఒక ఆడోళ్ళకి మాత్రం బస్సు చేసిండు, దాన్నే మోగిస్తున్నాడు. వచ్చిన కల్లా అదే చెప్తుంటాడు, అదే మోగిస్తున్నాడు. 6 గ్యారెంటీల పరిస్థితి ఇచ్చినాడు లెక్క. అరే తిన్నాక తిన్నామంటారు, తినందట లెక్క. ఎప్పుడో పోతున్నారు, ఇంటి కూడా వస్తున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇక 4 ఏళ్ళ లోపల చేస్తాడేమో అని ఆశతో ఉండరు. ఇవన్నీ అట్లా ఉండరు. సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఆయన మంచిలే వస్తారు, చక్కగా ఆయన మంచిలే వస్తారు, ఫికర్ లేకుండా వస్తారు. నా పేరు ఆశాను. ఎవరు ఏం చేయను, నాకు గుండె ఆపరేషన్ అయింది, ఊరికేనే ఉండా. మస్తు అడ్వాన్స్ వస్తున్నాయి, ఏం ఫికర్ లేదు. అడ్వాన్స్ అని ఆయన ఏమి వాగ్దానం ఇచ్చిందంటే మొత్తం గ్యారంటీ ఉండదు. ఏమి ఇస్తున్నారా? మేము వచ్చినాం బాబాయ్. నా బాధ ఏం తీరుస్తావు నువ్వేం తీరుస్తావు? ముఖ్యమంత్రి ఏమో మేము మంచిగా చేస్తున్నాం అంటుండు. రేవంత్ రెడ్డి ఇస్తాడు, కష్టాలు చూసి పోసినందుకు అనేక అన్నట్టు పోసిందే పోస్తున్నారు. ఇంకా చాలదా? చాలు. యాభై లేదు. ఫ్రీ కరెంట్ కూడా కొంచెం కొంతమందికి వచ్చింది, కొంతమందికి వస్తుంది. రాలే ఇంకా రాలే. ఒక 10 ఎకరాలకు వేస్తున్నారట, నిన్నమన్నా తెలుస్తున్నది. ఎంతవరకు వస్తుందో ఏం కథో తెలియదు. అంతే. మంచిగానే ఉండదు అంటే. నాలుగు పింఛన్ ఇంకేమన్నా పింఛన్ అంతా మా ఏం మాన్యత కొరుగుతుంది మా రేవంత్ రెడ్డి. చేసిన కాపురం చేసుకుంటే కూడా చేసిన పెట్టుబడి నాశనం అయిపోయింది. ఇంకా కొరకపోతే ఏమన్నా బీదలు సాధారణ బీదలు చేసుకున్న కాడికి బుడ్డలు తెచ్చి పండించుకుంటే ఆ బుడ్డలు కూడా ధర లేకుండా అయిపోయింది. అంతా నిర్వాహకం అయిపోయింది సార్. ఏం లేదు. ఆయన పింఛన్ ఇస్తారని అనుకుంటే కాదు, పింఛన్ లేదు. సచివానికి 5,000 బీమా రైతు బీమా పోయింది. పెళ్లిళ్ళు చేసుకుంటే పెళ్లిళ్ళ 1,10,000 అవి పోయినాయి. ఇవన్నీ పోయినాయి. అన్ని ఆయన ఇచ్చిన కాడికి ఏంటి పోయినాయి అన్ని తీసి అత్త కూడా లేదు, ఇట లేదు. ఎవరు అడ్డీ చేసిండు. ఇప్పుడు అసలు మా పని అంతా చేసాడు. ఎంత చేసింది సార్? 3 ఎకరాలకు వేసింది నొక్కిన ఆయన. ఇప్పుడు అంతకు నొక్కినా కానీ 3 ఎకరాలకు 4 బలికంటే 4 ఎకరాలకు ఎక్కువ వేయాలి ఆయన కథం. అంటే గత నొక్కిండుగా రైతులు తెలియదు. ఎవరి మనసులు ఉన్నా దానికి సార్ అది అంతా బాగున్నది. అప్పుడు ఆయన ఉన్న 10 ఏళ్ళు మంచిగా
మంచిగా నడిచింది. ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఆ బాగా మాకు తెలియదు. అదే తాగాలి అనుకున్నవన్నీ వచ్చినాయి. ఇప్పుడు చేస్తలేడు ఇక. చేస్తలేడు. ఇప్పుడు అయిపోయింది పని.